ఈరోజు నెల్లూరు జిల్లాలో అంగన్వాడీలకు సంబంధించి ఫోన్లు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫోన్లు 6 సంవత్సరాలు అయింది. ఆ ఇచ్చిన ఫోన్లు అస్సలు పనిచేయటం లేదు. 2 GB ర్యామ్తో ఇచ్చి 8 GB వర్క్ చేయమంటా ఉన్నారు. దాంట్లో ప్లే స్టోరేజ్ లేదు, యాప్లు డౌన్లు చేసుకునేటటువంటి పరిస్థితి లేదు. ఏదన్నా మనం ఓపెన్ చేయాలంటే ఓపెన్ కాదు, ఫోను రింగులు తిరుగుతూ ఉంటుంది. ఇలాంటి నెట్ ప్రాబ్లం ఉంది, వైఫై ఉండటం లేదు. మేము అనేక సార్లు ప్రభుత్వానికి తెలియచేసినా కూడాను ఇప్పుడు పోషణ ట్రాకరు ఇలాంటివన్నీ కూడా కేంద్రము రాష్ట్రము ఇచ్చేటటువంటి అన్ని వసతులు యాప్ల ద్వారా డౌన్లోడ్ చేసుకొని అదే ఫోన్లో పనిచేయమంటున్నారు. పని చేయలేకపోతున్నారు. అవి పని చేయటం లేదు అని అంటే రకరకాల ఇబ్బందులతో మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు. అందుకని ఈ టార్చర్ మేము భరించలేక నెల్లూరు జిల్లాలో ఉండే ఫోన్లు మొత్తం కూడా తీసుకొని వచ్చి పీడీ గారికి ఇవ్వాలని ఈరోజు రావడం జరిగింది. అయితే ఆవిడ గారు కూడాను నేను కూడా ప్రభుత్వానికి తెలియజేస్తానమ్మా అన్నారు. మా వైపు నుంచి మేము అడిగిన రిక్వెస్ట్ ఏంటంటే మేము మంచి ఫోన్లు సౌలభ్యంగా ఉండే ట్యాబులు ఇచ్చేంత వరకు ఫోన్లలో పని చేయము, రికార్డు వర్క్ మాత్రమే చేస్తాము అని క్లియర్గా మేడం గారికి కూడా చెప్పాము. పని ఏదైనా చేయాల్సిందే కాబట్టి ఖచ్చితంగా రికార్డు వర్కే చేస్తాము. మీరు మంచి ఫోన్లు ఇచ్చినప్పుడు ఆ ఫోన్లలో కూడా పనిచేస్తామని అంటున్నాం. అదనంగా మనకు ఈ పెన్షన్లు పంచమనేటటువంటి కార్యక్రమం ఇచ్చారు. దానివల్ల ఇంటింటికి తిరిగి అసలు సెంటర్లు నిర్వహించడానికి ప్రీ స్కూల్ నడపడానికి కూడా మాకు సమయం లేకుండా పోతూ ఉంది. కాబట్టి ఆ పెన్షన్ల పని కూడాను వేరే వాళ్ళకో సచివాలయం ఉద్యోగులకో ఇస్తే బాగుంటుందనేది మా యొక్క ఉద్దేశము. అట్లాగే మాకు జిల్లా మొత్తం మీద చాలామందికి పెండింగ్ జీతాలు ఉన్నాయి. మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితేనేమి అట్లాగే జీతాలు అయితేనేమి పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడాను రిటర్న్గా రాసి ఇచ్చాము. ముఖ్యంగా సౌజన్య మేడం గారు బుచ్చి ప్రాజెక్టులో సిడిపిఓగా ఉన్నప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ పెండింగ్ జీతాలు కానీ అసలు ఇవ్వలేదు. అట్లాగే 254 సెంటర్లకు సిబి ఈవెంట్ల డబ్బులు అనమాట, ఒక్కొక్క సెంటర్కి 5,000 రూపాయల లెక్కన ఇవ్వకుండా ఇప్పుడు ఆమె కావలి సిడిపిఓగా పనిచేస్తూ ఉన్నారు. వెంటనే కలెక్టర్ గారు ఆమెను పిలిపించి ఆ సిబి ఈవెంట్లు ఇప్పించే ఏర్పాటు చేయాలి. అట్లాగే ఒక వర్కర్కి 11 నెలల జీతం ఎగ్గొట్టేసి ఆమె వెళ్ళిపోయి ఉంది కావలికి, ఆ డబ్బులు కూడా ఇప్పించాలని చెప్పి కోరుతూ ఉన్నాము. అట్లాగే మేము ధర్నా చేస్తే 17వ తేదీన సెంటర్లు ముయ్యలేదు, సెంటర్లోనే ఉన్నాము. 1 గంట ధర్నా చేసినందుకు ఈ పీడీ గారు ఒకరోజు వేతనం కట్ చేశారు మా వర్కర్లకు. అవి తిరిగి వేయాలని చెప్పి కూడా అడుగుతూ ఉన్నాము. అట్లాగే ఈరోజు ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేంత వరకు ప్రతి సోమవారం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము, పీడీ గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము.